క్రీస్తు వారు వచ్చి ఆయన మనల్ని ఆయన మార్గంలో నడిపించాడు ఇంకా కదా, మళ్ళీ ఆయన రాడిక. అయితే ఆయన ఏమని మాట్లాడాడు? ఆయన వెళ్తున్నప్పుడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను, ఏం చేస్తానంటున్నాడు? మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఒక హెల్పర్ను మీకు పంపిస్తాను. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఈ మార్గంలో నడిపిస్తాడు. ఏ మార్గమునైతే నేను సిద్ధపరిచానో ఆ మార్గంలో ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు, సర్వ సత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. మీకు లోకమును గూర్చి, నీతిని గూర్చి, పాపమును గూర్చి ఆయన మిమ్మల్ని ఒప్పింపచేసి ఈ మార్గంలో నడిపిస్తాడు. మంచిది, బాగానే ఉంది, నడిపిస్తాడు. అయితే ఆయన ఎక్కడున్నాడు? ఆదరణకర్త ఎక్కడ ఉంటాడు అని క్రీస్తు వారు చెప్పారు. ఎక్కడ ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు వారైతే శరీరధారిగా వచ్చారు, మనుషుల మధ్య నివాసం చేశాడు, ఆయన చేయవలసిన పనులు చేశాడు, తిరిగి వెళ్ళాడు. తండ్రి చేసే పని అయిపోయింది, కుమారుడు చేసే పని అయిపోయింది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని మాత్రమే మిగిలి ఉంది కదా. ఆయన చేసే పని మాత్రమే మిగిలి ఉంది. ఇంకా వాళ్ళిద్దరు చేయాల్సింది ఏం లేదు, చేయాల్సిన పనులన్నీ చేసేసారు ఇక. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలి, ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తాడు? ఆయన మన మధ్యలో నివాసం చేస్తున్నాడా? మన మధ్యలో ఉన్నాడు ఆయన మన మధ్యలో నివాసం చేస్తూ మనల్ని నడిపించాడు. కాకపోతే ఆయన ఉండే చోటు ఏంటి? పరిశుద్ధాత్మ దేవునికి ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఆయన నివాసం చేసే స్థలం ఏంటి? మీలో ఉంటాడు ఆయన. ఎక్కడ ఉంటాడు ఆయన? బయట ఉండడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు బయట ఉండడు, మీలో ఉంటాడు. అయితే ఎవరు ఆయనను చూడరు? లోకం చూడదు. ఎవరు చూస్తారు? మీరు చూస్తారు. ఎవరు వాళ్ళు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. ఆయన చేసే పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఏ పనులు పెండింగ్ లేదు ఇక.